కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరం శిలువ ప్రత్యక్షత అనే పుస్తకం వెలువడింది. ఈ వారంలో పునరుద్ధాన ప్రత్యక్షతలు మొదటి భాగం వెలువడబోతోంది. ప్రత్యేకంగా వాంగ్మయం మీద ఇష్టత, ఆకలి ఉన్నవారు ఆ పుస్తకాలను తెప్పించుకుని మేలు పొందొచ్చు. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన, భక్తి కలిగిన వారు ఫోన్ చేసి, బంగారు పరిగ చదివాను, నాకు చాలా దుఃఖం అనిపించింది, ఆ పుస్తకం నిజంగా నన్ను తాకింది అని ఆయన మాట్లాడారు. అది కేవలం దేవుని యొక్క కృపే కానీ వెంకటరత్నం యొక్క సామర్థ్యం కాదు. ఎప్పుడు వాటిని బట్టి అతిశయించడం నాకు దూరమగును గాక. ఎప్పుడూ చెప్తుంటాను, ఆ శైలి నాది కాదు, ఆ భావం నాది కాదు, ఆ భాష కూడా నాది కాదు. నా ప్రభుకి నేను ఒక లేఖికుడిని మాత్రమే. సమస్త మహిమను ఆయనకి ఆపాదిస్తున్నాను. తలంపులు కూడా ఆయనవే. సర్వదా ఆయన పాదపరిచర్య చేయడానికి ఆయన ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞత గలవాడిని. మనం ఈ కార్యక్రమంలో జీవిత పాఠశాల అనే అంశం మీద భక్తుడైన యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్న ఈ క్రమంలో యోసేపు గారిని రాజు వెలుపలకు పిలువనంపించిన సందర్భాన్ని గత వారం చూశాం. ఈ వారం మరలా అక్కడికి వెళదాం. ఆదికాండం 41వ అధ్యాయం 14వ వచనంలో ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. ఆలస్యం అనుకుంటున్నాం, కానీ ఒకానొక టైం వచ్చేటప్పటికి నీవు ఆ పరిస్థితుల్లో ఉండవు. ప్రభు తానే త్వరగా వెలుపలికి రప్పించేవాడుగా ఉంటాడు. ఈ త్వరగా అన్న మాట, ఇంకా ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెలుపలికి వచ్చేయని. ఇంకా ఒక్క సెకండ్ ఆలస్యం చేస్తే కుదరదు. నీవు ఈ కష్టంలో నుండి, ఈ బాధలో నుండి, ఈ అవమానంలో నుండి, ఈ కన్నిటిలో నుంచి వెలుపలికి రా అంటాడు ఆయన. ఒక మాట అండి, నిజమైన విశ్వాసికి, పరిశుద్ధునికి భూమి మీద శరీరంలో ఉండడం శోకమే. ఈ లోకంలో ఉండడం కూడా శోకమే. సంబంధం లేకపోయినా గాయం చేసేవాళ్ళు ఉండడం బాధే. మనం వారికి మేలు చేసినా, మనల్ని అవమానపరిచి మనకి నష్టం కలుగు చేసేవారు ఉండడం కూడా శోకమే. అందుకని ఆయన వద్దకు వెళ్ళిపోవడం అనేది త్వరగా వస్తే ఎంత బాగుండో అనిపిస్తుంటుంది. అందుకే కాబోలు నేను వెళ్ళి నా ప్రభుతో ఉండకూడదును అని భక్తులు అనేకులు అన్నారు. వాస్తవానికి ఆ కాలం ఆలస్యం అవుతుంది, ఎప్పుడో వస్తుంది. వైద్యులు ప్రయత్నం చేసినా ఆగదు, పిల్లలు దుఃఖపడినా ఆగదు. త్వరగా వెళ్ళిపోతాం. ఆ త్వరపడే క్షణాల దగ్గర మనల్ని ఆహ్వానించడానికి సైనికులు కాదు, మనల్ని ఆహ్వానించడానికి రాజు కాదు, మనల్ని ఆహ్వానించడానికి చెరసాల అధిపతి కాదు, ప్రియ రక్షకుడే నిలబడడం అనేది ఎంత గొప్ప ఆదరణో. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు
మనం వీటన్నిటి నుంచి విడిపించబడతాం. కానీ నేడు ఏ పరిస్థితుల మధ్య మనం ఉండడం జరిగిందో, ఏ పరిస్థితులకు దేవుడు అనుమతించాడో, ఈ అనుమతి అంతటి వెనక ఆయనకు ఉన్న సంకల్పం ఏమిటో అందులో ఒక చిన్న మాట ఇది నన్ను ధ్యానం చేద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రత్యేకంగా ఈ సమయాన మీ దయగల పాదాల సమీపానికి, ప్రేమగల మీ స్వరాన్ని వినడానికి, మా అంతరంగాలను ఆదరించే మీ పలుకులను వినడానికి మాకిచ్చిన ఈ సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మరోమారు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్ఠ ఉన్నత నామంలో మీ పాదాల సమీపానికి వస్తున్నాం. ఆయనలో మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు. తండ్రియు నేనును ఏకమై ఉన్నామన్న మాట కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. తండ్రిని ఏమడిగినా నేను చేస్తానని ఆయన చెప్పారు. మీ యొక్క దైవత్వం అదృశ్యంగా ఉండక మా కనుల ముందు ప్రదర్శించబడినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ, లేఖనంలో రాయబడిన ప్రతి వ్యక్తి యొక్క జీవితం మా కనుల ముందుకు తీసుకుని వచ్చి మాకు బుద్ధి కలగడానికి, మాకు బోధ కలగడానికి, ప్రోత్సాహం కలగడానికి మీరు సంకల్పించినందుకే కృతజ్ఞత చెల్లిస్తూ, ఈ వాక్యాన్ని చెప్పడానికి నీ దాసుని బలపరచుండని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి అన్నప్పుడు రాజు ఎదుటికి ఎలా వెళ్ళాలి? అతడు క్షౌరం చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చాను. అంటే ఇప్పటి వరకు చెరసాల బట్టల్లోనే ఉన్నాడు. అతని వస్త్రాలన్నీ పొతిఫర్ ఇంటనే ఉండుంటాయి కదూ. ఆ స్థానంలో ఉన్నవాడు. పొతిఫర్ గృహ నిర్వాహకుడిగా ఉన్నవాడు. పొతిఫర్ ఇంటంతటి మీద అధికారిగా ఉన్నవాడు. పొతిఫర్ వ్యవహారాలన్నీ చూసేవాడు కదూ. ఇప్పుడు క్షౌరం చేశారట. అంటే ఇప్పటి వరకు అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఏ దుస్థితిలో ఉన్నాడో మీరే ఆలోచించండి. కానీ ఆ దినాన్న ఎలా వెలుపలికి రావడం అనేది ఎంత అద్భుతంగా ఉండుంటుంది. చెరసాల్లో చూసినటువంటి యోసేపుకును, ఫరో ముందు నిలబడిన యోసేపుకు ఎంత వ్యత్యాసం ఉంటుందో భక్తుడు అంటాడు లేఖనంలో. దయచేసి మీరు చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో, శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనిపిస్తాను అంటాడు. శోధించిన తరువాత శోధన అనేది ఇక్కడ పరిశోధన అనే అర్థం. శోధన అన్నప్పుడు రిఫైన్డ్ అనేటువంటి అర్థం. ఆయన మనల్ని ఈ పరిస్థితులన్నింటి గుండా తీసుకుని వెళ్ళిన తరువాత వెలుపలకు తీసుకుని వచ్చేటప్పటికి నేను ఎలా ఉంటాను? యోబు గారు అంటాడు, నేను శుద్ధ సువర్ణం వలె. ఎంత చక్కగా ప్రకాశించే అనుభవంలోకో. ఇంతకాలం ఓ ఇంటికి పరిమితి అయినటువంటి సేవ, ఇంతవరకు చెరసాలకు పరిమితి అయిన సేవ, ఇప్పుడు ఒక రాజు అంతఃపురానికి, ఓ రాజ్యానికి విస్తరించబోతున్న సమయం ఇది. ఎప్పుడైనా ఆలోచించామా? ఓ ఇంటి నుండి చెరసాలకు, చెరసాల నుండి రాజాంతఃపురానికి అతని యొక్క సేవలు విస్తరిస్తూ వచ్చాయి. నేడైనా రేపైనా పరిశుద్ధతను దేవుడు కాపాడగా
శోధనను గెలిచిన ప్రతి వ్యక్తికి ఈ అనుభవాలన్నీ ఉంటాయి. కానీ యోసేపును చూసిన ప్రతివాడు పొతీఫర్ భార్య అని గిట్టని వాళ్ళు అనుకుంటానే ఉంటారు కదూ, దాన్ని ప్రచారం చేస్తూనే ఉంటారు కదూ, దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు కదా, మాట్లాడుతూనే ఉంటారు. దానికి కంగారు పడకండి. దేవునికి తెలుసు, ఒకవేళ ఆమె అతని మీద నేరమే మోపొచ్చు, కానీ ఇవాళ ఆమె నోరు మూయబడలేదా? వాళ్ళందరూ మాట్లాడుకోవచ్చు కాక, కానీ ఇప్పుడు అతని దగ్గర చేయి చాపవలసిన పరిస్థితికి వారందరూ రారా? ఖచ్చితంగా వస్తారు, అనుమానం ఏం లేదు. శోధించబడిన తరువాత సువర్ణ వలె కనిపించటం అనేది మాత్రమే కాదు, ఇంకో అద్భుతమైన సంగతి కూడా ఉంది. అదేమిటి అంటే, కీర్తన గ్రంథంలో మనకు కనిపించేటువంటి ఓ కీర్తన, అది లేఖనంలో బాగా నాకు ఇష్టమైన కీర్తన. అది 37వ కీర్తన 6వ వచనం. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. వెలుగు వలె నీ నీతిని. ఇప్పుడు శిక్ష వద్దా, అవమానం వద్దా, నింద వద్దా, మోపబడిన నేరాల వద్దా, అన్యాయపు తీర్పుల వద్దా, మనుషులు ఏర్పరచుకున్న అభిప్రాయాల వద్ద తల వంచుకుని ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు వెలుగువలే, చీకటంతా తొలగిపోయి వెలుగువలే అతని నీతి, ఇతను నీతిమంతుడు అనే సత్యం, ఇతడు నిర్దోషి అనే మాట నిరూపించడానికి దేవుడు మనల్ని వెలుపలికి తీసుకొని వస్తాడు. సందేహమేం లేదు. దేవుని మీద ఆధారపడండి, మనుషుల మాటలకు కలవరపడకండి. దేవునికి సమస్తం తెలుసు, మనం ఏమిటో, మన పరిస్థితి ఏమిటో. మనుషుల అభిప్రాయాలు మనం కాదు, మనుషుల యొక్క కల్పించబడిన మాటలు మనం కాదు. అవి వినేవారికి బాగుండొచ్చు, వినేవారి ఆలోచనలు చెరపొచ్చు, కానీ రేపటి దినాన్న వారందరూ సిగ్గుపడే ఒకరోజు నిత్యత్వంలోనే ఉంటుంది. భూమి మీద కూడా అవకాశం ఉంది. అది యోసేపు వంటి వారి జీవితంలో జరిగింది. సరిగ్గా యోసేపు పోతీఫర్ ఇంటి నుండి అవమానపరచబడినవాడుగా, శిక్ష విధించబడినవాడుగా, పోతీఫర్ యొక్క ఆగ్రహానికి గురైనవాడుగా, చెరసాల పాలైనవాడుగా కనిపించినవాడు. రాజే ఆజ్ఞ ఇస్తే ఇప్పుడు పోతీఫర్ ఏం చేస్తాడు? పోతీఫర్ భార్య ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళు నిరుత్తరులే కదా. దేవుడే ఆజ్ఞాపిస్తే, రాజు ఆజ్ఞాపిస్తేనే నిరుత్తరులైతే, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సర్వశరీరులు అభావులు కదా. అదే జరుగుతుంది ఒకరోజు. యోసేపు చెరసాల నుంచి బయటకు వచ్చిన తరువాత అతడు చేసిన ఒక అత్యున్నతమైన పని దయచేసి మీరు చూడండి. రాజు అన్నాడు, నువ్వు కలభావాన్ని చెప్తావట కదా, ఈ దేశంలో కలభావాన్ని చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. కలను వింటే భావాన్ని తెలుపగలవు, నీ గురించి విన్నాను నేను అని అంటే, యోసేపు అంటాడు, అది నా వలన కాదు, అది నా వలన కాదు. ఇది మనం ఎన్నడూ గుర్తించం. ఈరోజు ఈ రీతిగా ఉండడం నా వల్ల అయిన పని కాదు, నా దేవుని యొక్క కాపుదల వల్ల అయిన పని. పానదాయకుల అధిపతికి, భక్షకారుల అధిపతికి కలల భావం చెప్పగలిగింది యోసేపు తన వల్ల అయింది కాదు అని అన్నాడు. నేను చెప్పాను కాబట్టి
వారు ఆ స్థాయికి వచ్చారు అని అంటే, నేను ప్రార్థించాను కాబట్టి వారంత గొప్పవాళ్ళు అయ్యారు అని అంటే, అది మన వలన దేవుని యొక్క ఘనతను మనం దొంగిలించడం, దేవుని మహిమను మనం దొంగిలించటం, దేవునికి చెందవలసిన సమస్తమైన కీర్తిని మనం దొంగిలించడం అవుతుంది తప్ప మరొకటి కాదు. యోసేపు వలన మనం నేర్చుకోవలసిన అత్యున్నతమైన పాఠం ఏమిటంటే, చెప్పాడు, అభ్యర్థించాడు, వెలుపలికి తెమ్మని అడిగాడు, కానీ మర్చిపోయినాడు అతను. అయినా అతని అంతరంగంలో తరువాత కాలంలో, ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైన ఆలోచన, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను చెప్పాను, ఇది నా వల్ల అయింది కాదు కదా, నేనేదో మేలు చేయటం కాదు కదా, చెరసాలలో నాకిచ్చినటువంటి తలాంతుని వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు, అంతవరకే నేను ఆ కార్యం చేశాను. అంటే రిక్తులు కావడం, దేవుని యొక్క ఆలోచనను అంగీకరించడం, దీనులు అవడం అనేది ఎంత గొప్ప సంగతో. ఇందులో అంటాడు, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. వెలుగు వేరు, మధ్యాహ్నం వేరు. వెలుగు సంపూర్ణమైన స్థానంలో ఉండేది మధ్యాహ్నం. పూర్తి వెలుగు ఉండే చోటది, సమయం అది. అక్కడ యోసేపు యొక్క నిర్దోషత్వాన్ని ప్రభువు నిరూపించాలనుకున్నాడు. నిరూపించాలి అని ఆలోచించినవాడు ఆయన. ఎంత అద్భుతమైన మాట, యోసేపుకి సమయోచితమైన మాట, అతని వ్యక్తిత్వంలో నుంచి వెలుపలికి వచ్చిన మాట అనుగ్రహించారో చూస్తే, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చును అన్నాడు. దేవుడే. అంతేకాదు, భావానికి ముందు అంటాడు, దేవుడే తాను చేయబోచున్నది ఫరోకు తెలియచేసెను అంటాడు 25వ వచనంలో. నిజానికి దేవుడు, దేవుడు అనే పదం 32లో కూడా ఈ కార్యము దేవుని వలన నిర్ణయించబడింది అన్నాడు. ఇలా యోసేపు ముమ్మారు అనుకుంటున్నాను నేను, దేవుడు 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 అనే పదం. నా వలన కాదు, దేవుని వలనే. దేవుడు నీకు వెల్లడి చేశాడు, దేవుడు నిర్ణయించాడు అనే పదాలు ఫరో ముందు చెప్పినప్పుడు, ఫరోకి తనను తాను పరిచయం చేసుకోవడం కంటే దేవుని ఘనపరచటం అనేది, దేవుని సంకల్పాన్ని హెచ్చించటం అనేది, పోతీఫర్ ఇంట ఎలా దేవుడు తోడున్నాడో, అతని వల్ల ఆశీర్వదించాడు. ఆ దేవుణ్ణి యోసేపు మర్చిపోయినవాడు కాడు. యోసేపుకి ఇప్పుడు దేవుడు తోడుగానే ఉన్నాడు. ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు. అదృశ్యుడిగా ఉన్న ఆ దేవుణ్ణి ఘనపరచడం తన పనిగా యోసేపు పెట్టుకున్నాడు. నేటికి కూడా మనం ఈ స్థానంలో, ఈ స్థాయిలో, ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారకుడు ఆయన. కాపుదలకు కారకుడు ఆయన. నెమ్మదికి కారకుడు ఆయన. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ఇవ్వడానికి కారకుడు ఆయన. సమస్త మహిమ ఆయనకి చెందాలని మర్చిపోకండి. అలాంటి సందర్భంలో విన్న తరువాత, మిగిలింది వచ్చేవారని చెప్పుకుందాం, కానీ విన్న తరువాత ఫరో అన్న ఒక మాట నేను మీకు చూపించాలి. 41వ అధ్యాయంలో 37వ వచనం ఒక మాట అన్నాడు. అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైనదిగా ఉండెను గనుక అతడు తన సేవకులను చూసి 38, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా? అంటే యోసేపులో ఏమున్నదో, ఎవరున్నారో, ఏ మనుష్యుడో, శరీరానుసారమైన మనిషి కాదు ఇతను, ఆత్మానుసారమైన మనుష్యుడు.
శరీరానుసారమైన మాటలు కాదు, ఆత్మానుసారమైన మాటలు. శరీరానుసారమైన ప్రవర్తన కాదు, ఆత్మానుసారమైన ప్రవర్తన. ఇతడు ఆత్మ కలిగినవాడు, దైవాత్మ కలిగినవాడు అని యోసేపును గురించి ఫరో అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు మాట్లాడిన నోళ్ళన్నీ ఏమైపోతాయి? నిందలు వేసిన నోళ్ళు ఏమైపోతాయి? ఒకానొక దినాన్న దేవుడు తానే రక్తమాంసాల్లో పాలివాడై మనందరి కోసం తన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మనల్ని తన ఆత్మచేత ఒప్పించి ఆకర్షించి మనల్ని పవిత్రపరిచి రక్షించిన దేవుడు రేపో మాట అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. దేవదూతలు ఎదుట మనల్ని ఒప్పుకుంటాడు ఆయన. తన సహోదరులను చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు ఆయన. ఫరో యోసేపును ఘనపరిచాడు. ప్రభువు కూడా ఒక దినాన్న నీ తలను పైకెత్తి ఘనపరుస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచండి. ప్రేమగల తండ్రి, ఈ మా సమయాన్ని మీ కృపలో నుంచి అనుగ్రహించినందుకే రుణస్థులమని చెప్తూ ప్రతి వారిని ఆదరించి బలపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు
తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు